నల్గొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన వంతు నిధులు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖద్వారాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత నిధులు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖ ద్వారాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ ముఖద్వారానికి ఇరువైపులా సీసీ రోడ్లను ఏర్పాటు చేసి పచ్చని చెట్లతో అలంకరించడం అభినందనీయమని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈ వార్డులో అండర్ డ్రైనేజీ వర్క్ మొదలు పెట్టడం జరిగిందని, మరో 6 నెలల్లో వార్డులో ఉన్న మిగిలిన సమస్యలను పూర్తి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. ఆ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పిదప మాట తప్పకుండా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి సహకారంతో ఈ వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వార్డు అధ్యక్షులు వడ్డెబైన రామకృష్ణ, చింతపల్లి సుందర్, నాతి వెంకన్న, చిత్తలూరి శివ, బొబ్బిలి ఆంజనేయులు, వంగూరి జోసఫ్, తంతనపల్లి కృష్ణ, రాఘవేందర్ రాజు, ధనుష్, సందీప్, ప్రశాంత్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ 18వ వార్డు గత 8 నెలల సంది అండర్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. సుమారు 8 కిలోమీటర్ల దాకా ఉంది. ఈ వార్డు 8.5 కిలోమీటర్లు దాదాపు పూర్తి కావస్తుంది. త్వరలో గౌరవ మంత్రి గారు ఈ ఫస్ట్ నల్గొండ మొట్టమొదట 18-19 వార్డులు స్టార్ట్ చేశారు. దాదాపు పూర్తి కావస్తుంది. ఆ అండర్గ్రౌండ్ కొద్ది రోజులు 3-4 నెలలు సెట్ అయిందో వాటి 100% ఒక్క రోడ్డు లేకుండా సీసీ రోడ్డు పూర్తి చేస్తాం, ఒక్కటి లేకుండా. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉండే, కాకుండా సీపేజ్ వల్ల అది కట్టలేకపోయాం. దాన్ని 19వ మార్చి అక్కడ ఉన్న 19వ ట్యాంక్ని 18 మలుస్తున్నాం. ఈ కాలనీ వాసులు గౌరవ మంత్రి గారు చేసే డెవలప్మెంట్లో అలాగే త్వరలో ఇప్పుడున్న ఈ ముందు రోడ్డు కూడా ఇది పానగల్ టు డిఓ ఆఫీస్ దగ్గర కూడా నేషనల్ హైవే దానికి టేకప్ చేస్తున్నారు. అది త్వరలో పూర్తవుతుంది. మే లోపల ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. మా అందరూ కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వెంకరెడ్డి గారి ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలి కోరుకుంటూ శ్రీనగర్ కాలనీ ఫేజ్ 1 ఒక ఏదైతే ముఖద్వారం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయించి సొంత నిధులతోటి సొంత ఖర్చుతోటి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నటువంటి ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే ఆ రోజు ఆయన బర్త్డే కూడా గడిగ శ్రీనివాస్ గారిని. ఈ సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గణేష్ కౌన్సిలర్ గారికి, శ్రీనివాస్ కౌన్సిలర్ గారికి, కాలనీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోయినందుకు ముందుగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, గత 6 నెలల కాలంలో నల్గొండలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మీ వార్డులో కూడా ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది. ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే పూర్తయింది అక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్ కూడా కలుపుతా ఉన్నారు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్య ఉండకుండా చేయాలనేది అయితే లక్ష్యంతో ముందుకు పోతున్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. దానిలో భాగంగా ఇంకొక రాబోయే 2-3 నెలల్లో మీ కాలనీ అంతా ఇంకా సీసీ రోడ్లు కూడా పూర్తయ్యి అందంగా విధంగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా ఈ కార్యక్రమం పాల్గొన్న ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన హిమబిందు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గురుస్వామి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని గారికి, శ్రీనివాస్ గారికి, గణేష్ గారికి, కాలనీ వాసులు అందరికీ మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ. మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు మనందరికీ తెలుసు, అభివృద్ధిలో ముందుంటాడు. మనకు 18 వార్డు 19 వార్డులే ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడే మొదలు పెట్టమని చెప్పిండు. దాదాపు 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా పనితో పాటు సీసీ రోడ్ కూడా ఏమని అడుగుతుంది. దాదాపు అందరూ సీసీ రోడ్ వేయాలంటే దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన పని మొత్తం సింక్ కావాలి, మట్టి. దానికి 3-4 నెలలు పడుతుంది. కాబట్టి ఆ 3 నెలల తర్వాత నా 100% వేస్తాను చైర్మన్ సపోర్ట్ చెప్పండి. సార్ కూడా చెప్పడం జరిగింది, మినిస్టర్ గారు కూడా చెప్పిండు. అన్ని రోడ్లు కూడా నల్గొండలో ఏ రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేయాలని ధ్యేయంతో పనిచేస్తారు. మనందరం సహకరించాలి, కాలనీవాసులందరూ సహకరించి. మనం మీరు తీసుకుని ఇప్పుడు కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, కానీ వచ్చే రోజులు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే రోడ్లన్నీ అయిపోయిన తర్వాత నీట్గా ఉంటుంది కాలనీ తెలియజేసుకుంటాం. ఈ రోజు అవకాశం కల్పించిన గత 5 సంవత్సరాల క్రితము
18వ వార్డులో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు 18వ వార్డు ప్రజలకి శ్రీరామ్ నగర్ కాలనీ ఫేస్ 1 ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు నన్ను హక్కున చేర్చుకొని 18వ వార్డు ప్రజలందరూ గెలిపించడం జరిగింది. వాళ్లకు నా గెలుపుకు 100% సహకారం చేసిన సందర్భంగా ఈరోజు 2 లక్షల రూపాయలతో నా సొంత డబ్బులతో ఆర్చిని ఏర్పాటు చేసి తర్వాత పచ్చని చెట్లు అలంకరించి ఈరోజు ప్రారంభోత్సవం పెట్టుకున్నాము. ఈ ప్రారంభోత్సవానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ అన్న బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న అబ్బగోన్ రమేష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న గుమ్ల మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా 18వ వార్డు ప్రజలందరికీ ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు వారు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గత 6 నెలల క్రితము మా 18వ వార్డులో ఒక 2 కోట్లతోని అండర్ డ్రైనేజీ వర్క్ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 60% కంప్లీట్ అయింది. ఇంకా 40% ఉంది. ఒక 2 నెలల 40% కూడా కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఏమంటే చాలా వరకు రోడ్లు లేవు. రోడ్లకు కూడా సారు మన 109 కోట్లు శాంక్షన్ చేసి 48 వార్డులకు. అందులో భాగం కూడా మాకు కూడా రోడ్లు అవకాశం ఉంది. ఒక 2 మంత్స్ తర్వాత వార్డులో ఉన్న అన్ని రోడ్లు కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మేము ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాము.